పెద్దలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ చేస్తున్న సందర్భంలో పెద్ద ఎత్తున అన్ని నియోజక కేంద్రాలలో తరలి రావాలి. పార్టీ కార్యాలయం నుంచి నామినేషన్ స్థలం వరకు కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాలి. దానికి అన్ని కూడా పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. మరి మంగళవారం రోజు గౌరవ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు కేటీ రామారావు గారు వరదల మరియు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి రాబోతున్నారు. ఆ సమావేశంలో డి కన్వెన్షన్ సెంటర్లో వరదలపేట నియోజకవర్గం సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సోదరులు మాజీ శాసనసభ్యులు నరేందర్ గారి నాయకత్వంలో నాని గార్డెన్స్ లో ఆ సమావేశం జరుగుతుంది. ఈ రెండు సమావేశాల్లో కూడా గౌరవ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు రాబోతున్నారు. ఇప్పటికే పరిస్థితులంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నది. రాబోయే ఎన్నికల్లో ఓటు ద్వారా మాయమాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడమే కాకుండా 10 ఏళ్ల నుంచి కేంద్రం నుండి కనీసం విభజన చట్టాలు అమలు చేయని బీజేపీ పార్టీ పైన కూడా ఈ సందర్భంగా వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత ప్రజల జీవన ప్రమాణాల్లో వచ్చిన అనేక మార్పుల్ని దయచేసి తెలంగాణ సమాజం అంతా గమనిస్తున్నది, అనుభవిస్తున్నది. ఒక్కసారి ఆలోచించండి, 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప ఉంటే ఆ రోజు ప్రభుత్వ కాలంలో ఉద్యమాలు ఎందుకు వచ్చాయనేది దయచేసి ఆలోచించారు. ఇవాళ అనేక సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేసింది కాబట్టి ఉద్యమాలు లేచినాయనే మాట మరొక్కసారి మర్చిపోవద్దని సందర్భంగా మనం చేస్తున్నాం. నేను ఒక్క మాట చెప్తున్నాను, ఎప్పుడు మేము మాట్లాడినా జై తెలంగాణ అనేది మా నినాదంగా ఉంటుంది. తెలంగాణ బిడ్డలందరూ జై తెలంగాణ నినదిస్తేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు వేరే కారణం కాదు. ప్రతి ఇల్లు తెలంగాణ జెండా కట్టుకుంటేనే ఇవాళ తెలంగాణ సాకారమైంది. అనేక త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ వారి మంత్రివర్గ సహచరులు కానీ ఏ ఒక్క రోజైనా జై తెలంగాణ అన్నారా? ఒక్కరోజు ఎనీ డే ఎనీ టైం ఈ తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళకు ఉండే గౌరవం అనేది ఇవాళ తెలంగాణ పట్ల నేను ఒక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా మీకు అందరికీ తెలిసిన గ్యారెంటీలన్నీ విన్నప్పుడల్లా 6 గ్యారెంటీలు 5 మొన్న 5 గ్యారెంటీలు విన్నప్పుడల్లా మాకు 6 సూత్రాల ప్రణాళిక యాదగిస్తుంది. ఈ 69, 70 ఉద్యమాల కాలంలో అప్పుడు కూడా 6 సూత్రాల ప్రణాళిక తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. 6 పాయింట్ ఫార్ములా. 6 పాయింట్ ఫార్ములాలో మీకు అందిస్తాం, ఇప్పిస్తాం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా కార్యక్రమాలు చేస్తామని ఆ రోజు కూడా మోసం చేసినారు. మళ్ళొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆనాటి ఉద్యమాల ఫలితమే తెలుగుదేశం ప్రభుత్వం 610 జీవో జారీ చేసింది. ఆ 610 జీవో మీద జరిగిన ఉద్యమాల ఫలితమే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి దారి తీసిందనే మాట కూడా తెలంగాణ బిడ్డలు ఎవరు మర్చిపోరు. దయచేసి మీకు అందరికీ నేను కోరుకునేది ఏంటంటే తెలంగాణ వచ్చినాక కరెంటు విషయంలో కానీ వ్యవసాయ రంగం విషయంలో కానీ అనేక రంగాల్లో అభివృద్ధి సాధించాము. ఇవాళ వడ్లు పండినాయా 64 లక్షల టన్నుల వడ్ల నుంచి 3 కోట్ల టన్నుల వడ్లు వచ్చినాయంటే మిగతా పంటలు పత్తి పెట్టి వాటి వచ్చిందని ఒకడంటారు, బోర్డుల్లో ఎక్కువైనాయి కాబట్టి వచ్చినాయని ఒకడంటారు. వాళ్ళకు తెలంగాణ పట్ల ఉన్న అవగాహన అది. గత ప్రభుత్వమే మాదే బాగుంటాయని ఇంకో మంత్రి అంటారు. ఈ రోజు కూడా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేయడంలో ఆ పార్టీకి ముఖ్యమైన ఒక చిన్న ఉదాహరణ చెప్తామే. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మాతా శిశు మరణాలలో నేషనల్ గా ఉన్న యావరేజ్